క్రీడలనేవి మనకు పోటీ పడే తత్వాన్ని పెంచుతాయని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూకే కాకినాడలో జరిగిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొనగా గౌరవ అతిథిగా బీచ్ వాలీబాల్ టీమ్ కెప్టెన్ ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు, ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారి సంఖ్యను చూసి భయపడుతున్నారని, కానీ ఉన్న ఉద్యోగాల్లో మనకు కావాల్సింది ఒకటేనని గుర్తు చేసుకుని విజయం సాధించాలన్నారు. భారత బీచ్ వాలీబాల్ టీం కెప్టెన్ ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ జేఎన్టీయూకే యూనివర్సిటీకి ఒక మంచి గుర్తింపు ఉందని, క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు క్రెడిట్ పాయింట్స్ ఇస్తున్న యూనివర్సిటీ జేఎన్టీయూకే ఒకటే అన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఒక వ్యక్తి యొక్క నడవడికలను మెరుగుపరిచేందుకు, ప్రతిభను అన్వేషించేందుకు క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ముందుగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్ 2024-25 విద్యా సంవత్సరంలో క్రీడలకు సంబంధించిన వార్షిక నివేదికను సభకు సమర్పించారు. అనంతరం జేఎన్టీయూకే యూనివర్సిటీ తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, విజేతలకు, వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్, మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. These lessons go far beyond the theory and become life skills that shape the leaders, innovators, and change makers. Because you are the future of India, and the future of India is in your hands. So you need to make this as a great nation, because that's what the Viksit Bharat 2047. As I look around today, I see not just future athletes, but future professionals. These are all the engineering graduates, thinkers, citizens of tomorrow, entrepreneurs of this great India. Win or lose, every participant here is already a champion, because you dare to show, compete, and push your limits. I would also like to take a moment to commend the faculty and the organizing team, especially the Shyam and his team, and also the sports lovers like Professor Koteswarrao. Successful there, I was invited to come here also to conduct same aptitude training. Chala dooramu, I was living in Hyderabad. I had other commitments also. At that time, I could not make it. They offered a handsome pay package also, so I could not come then. But now I have come as SP Kakinada after getting selected in civil service. Now again I got invited here. So ఎలాగైనా కానీ కాకినాడ జేఎన్టీయూ విజిట్ చేయాలి అని ఇట్ ఈస్ దేర్ ఇన్ మై డెస్టినీ ఏమో. సో దట్స్ వై ఐ హావ్ కమ్ హియర్ టుడే. సో కమింగ్ టు స్పోర్ట్స్ ఇస్ ఏ very very good opportunity to unwind from your academic stress, and also sport or music ఈ రెండింటికి ఉన్న ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీకు తెలియకుండానే మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. యువర్ యాటిట్యూడ్ విల్ చేంజ్. ఏదైనా ఒక స్పోర్ట్ నేర్చుకున్నా కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎనీ మ్యూజిక్ రిలేటెడ్ థింగ్ నేర్చుకున్నా కానీ మీ ఫోకస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అండ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఆల్సో విల్ చేంజ్. సో బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీబడి షుడ్ అట్లీస్ట్ లెర్న్ స్పోర్ట్ యాజ్ ఎ హాబీ, ఇఫ్ నాట్ ప్రొఫెషనలీ. రోజు కాసేపు ఏదో ఒక ఆట కానీ లేదా సమ్ అదర్ హాబీ విచ్ ఇంక్రీజెస్ యువర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. చాలా కాలేజెస్కి, చాలా యూనివర్సిటీస్కి గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వెళ్తాను, కొన్నిసార్లు వెళ్ళకపోతాను. బట్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో, అంటే మా గురువుగారు నారాయణ రాజు గారు కానీ, వాళ్ళ అబ్బాయి పవన్ కుమార్ రాజు గారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్, శ్యామ్ గారు చేసే యాక్టివిటీస్ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను జనరల్గా. సార్ నేను విన్నది, నేను చాలా కాలేజెస్ రెఫర్ కూడా చేశాను. యాక్చువల్గా ఏంటంటే ద ఓన్లీ కాలేజ్ అపార్ట్ ఫ్రమ్ కేరళ నుంచి కానీ, ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్ హ్యావింగ్ స్పోర్ట్స్ యాజ్ అకాడమిక్ మీకు 0.5 క్రెడిట్స్ ఇవ్వడం అనేది మాటలు కాదు. ఇట్స్ ఓన్లీ జేఎన్టీయూ కాకినాడకి వచ్చింది చెప్పలేదు. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ డెఫినెట్గా. సో నిజంగా
ఆ థింకింగ్కి ఆ ఇంప్లిమెంటేషన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఐ ఫీల్ దట్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. అండ్ ఎన్నో అదర్ యూనివర్సిటీకి నేను ఇది రెఫర్ చేశాను కూడా. అండ్ ఇట్ విల్ బి ప్రివిలేజ్ టు ఆల్ అదర్స్. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. అండ్ డెఫినెట్గా ఇది ఆల్ అదర్ సిస్టర్ యూనివర్సిటీస్ కూడా ఇట్స్ డెఫినెట్గా ఇది ఒక ఇదిగా అవుతుంది. సో to present the annual report of the Department of Physical Education for the year 2024-25. Conducting of the events on the occasion of the Freshers Day, Senior Junior Friendship Day, on 16th March 2024, the following sports and games events were conducted for the first year students by the second year students: Kabaddi men, Volleyball men, and Kho-Kho women, and Throwball women. And the university team selection prize come intercollegiate tournaments were conducted at the University College of Engineering. Yoga men and women conducted on 3rd December 2024. Hockey men conducted on 27th December 2024. Cricket women conducted on 3rd January 2025. And softball will be conducted very soon for the selecting the JNTU Kakinada team to represent in the All India softball tournament.